ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం అయితే సాధించింది. మూడో వన్డేలో అదరగొట్టే విజయంతోనైతే మరి భారత్ ముందుకైతే వెళ్ళిపోయింది. మరి ముందు ఫస్ట్ 2 సెకండ్ సిరీస్లో కొద్దిగా నిరాశపరిచిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అయితే మరి ఇక దుమ్ము దులిపేశారనే చెప్పొచ్చు. మూడో వన్లో భారత్ ఆస్ట్రేలియాపై ఇదైతే ఘన విజయం అనేది చెప్పొచ్చు. మరి ఆసీస్పై అత్యధిక సెంచరీలు చేసిన నమోదు కూడా రోహిత్ శర్మ పైన అయితే ఉంది. మొత్తం 9 వికెట్ల తేడాతోనైతే టీమిండియా అయితే గెలవడం జరిగింది. ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే పూర్తిగా ఒకసారి అయితే చూద్దాం. సో ఇక ఆస్ట్రేలియాలో జరిగిన మూడో ఆఖరి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయినప్పటికీ ఆ గెలుపుతో క్లీన్ స్వీప్ గండం నుంచి గట్టెక్కింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 121 అంటే సెంచరీ అయితే కంప్లీట్ చేశాడు మొత్తం మీద. సో అజేయ శతకంతో చెలరేగగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 74 ఆయన అయితే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన అద్భుత అర్ధశతకంతో రాణించారు. బౌలింగ్లో యువ పేసర్ హర్షిత్ రాణా 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని అయితే మరి ఆయన పాత్ర అయితే పోషించిందని చెప్పొచ్చు. మరి 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్మన్ గిల్ 24 అయితే పరుగులు చేశారు. ఇక తొలి వికెట్కు 69 పరుగులు జోడించిన తర్వాత శుభ్మన్ గిల్ అయితే అవుట్ అయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ రోహిత్తో కలిసి మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశాడు. ఈ జోడీ రెండో క్రికెట్కు అజేయంగా 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు విజయాన్ని అయితే అందించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ తన వన్డే కెరీర్లో 33వ సెంచరీ పూర్తి చేసి ఒక కోహ్లీ 75వ హాఫ్ సెంచరీని అయితే చేసుకురంట. మరి దీంతో మరి రోహిత్ శర్మ 33వ సెంచరీ అయితే వేసిరంట దీంట్లో. మరి అదేవిధంగా విరాట్ కోహ్లీ చూసుకుంటే 75వ హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ మ్యాచ్తోనే. అంతేకాకుండా ఇన్నింగ్స్లో వన్డేలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర్ అధిగమించి అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ అయితే సరికొత్త రికార్డు అయితే సృష్టించారు. అంతకుముందు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ జట్టుకు మంచి ఆరంభం లభించిన భారత బౌలర్లు మాత్రం క్రమం తప్పకుండా వికెట్లు తీసి కట్టడైతే చేసినట్టు. ముఖ్యంగా హర్షిత్ రాణా 4 వికెట్లతో 39 పరుగులు అయితే ఇవ్వడం జరిగింది. తన అద్భుతమైన బౌలింగ్తో ఆతిథ్య జట్టును దెబ్బతీశాడు. అతనికి తోడుగా వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టగా సిరాజ్, అక్షయ్ పటేల్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ తీశారు. దీంతో ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆల్అవుట్ అయ్యారు. ఆసీస్ బ్యాటర్లతో రేషాన్ ఒక్కడే అర్ధశతకం చేసి రాణించారు. మూడో వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా ఇప్పటికే కైవసం చేసుకున్నప్పటికీ ఆఖరి మ్యాచ్లో సాధించిన ఈ ఘన విజయం టీమిండియాకు కొంత ఊరటనిచ్చింది. టీమిండియా ఈ గెలుపు ద్వారా ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించిందని అయితే మనం చూడొచ్చు. సో నిజం మొత్తానికైతే మ్యాచ్ విజయవంతంగా మూడో సిరీస్లో గెలుపొందడం జరిగింది. అదేవిధంగా మరి రోహిత్ శర్మ కావచ్చు, కోహ్లీ కావచ్చు, సో వీళ్ళంతా అద్భుతమైన బ్యాటింగ్తో ముందుకెళ్ళడం జరిగింది. దాదాపు మరి కోహ్లీ చూసుకుంటే మరి హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేశారు. రోహిత్ శర్మ అయితే సెంచరీ కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. సో మొత్తానికైతే ఈ విజయం భారత్ ఏవైతే క్రికెట్ ప్రేక్షకులకు ఉంటారో చాలా సంతోషాన్ని అయితే ఇస్తుందని చెప్పొచ్చు. ఇంకా మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.